సింహాచలంలో రేపటి గిరి ప్రదక్షిణకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఎందుకంటే 5 లక్షల మంది గిరి ప్రదక్షిణ కోసం వస్తారని ఒక అంచనా. సింహగిరి చుట్టూ సాగే ఈ 32 కిలోమీటర్ల పవిత్ర ప్రదక్షిణకు 5 లక్షల మందికి పైగా భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. భక్తుల సౌకర్యార్థం రూట్ పొడవునా కూడా నీళ్లు, ప్రసాద పంపిణీ, వైద్య శిబిరాలు, ప్రత్యేక లైటింగ్, సీసీ కెమెరాస్ తో పాటు పిల్లల భద్రత కోసం RFID ట్యాగ్ ని కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 90 మంది గజ ఈతగాళ్లతో పాటు సుమారు 5,000 మందికి పైగా ఉద్యోగులు, సిబ్బంది, వాలంటీర్స్ సేవల్లో నిమగ్నమయ్యారు. గిరి ప్రదక్షిణ జరిగే ప్రాంతంలోని 221 విద్యా సంస్థలకు ప్రభుత్వం రేపు సెలవు ప్రకటించింది. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఇక రేపు ఉదయం తొలి పావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి భక్తులు ప్రదక్షిణ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు అనువంశిక ధర్మకర్త చేతుల మీదుగా స్వామివారి పుష్పరథ ప్రయాణం ప్రారంభమవుతుంది. రద్దీని నియంత్రించడానికి తొలి పావంచ దగ్గర 50 క్యూ లైన్స్ ఏర్పాటు చేయగా ఇక రేపు గిరి ప్రదక్షిణ, ఎల్లుండి గుడి ప్రదక్షిణ జరగబోతుండటంతో 2 రోజుల పాటు స్వామివారి ఆర్జిత సేవల్ని రద్దు చేశారు. కొండపైకి భక్తుల కోసం 50 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నారు. భక్తులందరికీ సాఫీగా స్వామివారి దర్శన భాగ్యం కలిగేలా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. అధికారుల ఏర్పాట్లకు సంబంధించిన మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. సింహాచలం దేవస్థానం ఈవో వెంకట్రావు మనతో పాటు ఉన్నారు. సార్, గిరి ప్రదక్షిణకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఏ విధంగా ఉంది? గిరి ప్రదక్షిణ ఈ నెల 28వ తారీఖున జరుగుతుంది. 29వ తారీఖున గుడి ప్రదక్షిణ కూడా జరుగుతుంది. దానికి తగ్గట్టు గిరి ప్రదక్షిణలో సుమారుగా 6 నుంచి 8 లక్షల వరకు భక్తులు పాల్గొంటారని అంచనా. దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు అనేవి చేయడం జరుగుతుంది. సుమారుగా 28 సహాయ కేంద్రాలు, అలాగే 7 కంట్రోల్ రూమ్స్, ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేయటం అనేది జరుగుతుంది. దీనికి గాను సుమారుగా 3,000 మంది GVMC సిబ్బంది, అలాగే 2,000 మంది అధికారులు, అలాగే సిబ్బంది, అలాగే వాలంటీర్లు సుమారుగా 2,000 మంది ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొని సేవలు అందిస్తున్నారు. వీటి ద్వారా 32 కిలోమీటర్లలో ఉన్నటువంటి ఎవరైతే ఈ ప్రదక్షిణలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి భక్తులు ఉన్నారో వారందరికీ కూడా మంచినీరు, మెడికల్ సదుపాయాలు, అలాగే ఎక్కడికక్కడ ఇతర సేవలు, అలాగే స్వచ్ఛంద సంస్థల ద్వారా వారికి రకరకాలైనటువంటి మంచినీరు, మజ్జిగ, ఇతర తిండి పదార్థాలన్నీ కూడా ఏర్పాట్లు అనేవి వారు కూడా చేస్తున్నారు. అలాగే 29వ తారీఖున కూడా సుమారు ఒక 70 నుంచి 80 వేల మంది మీదన పార్టిసిపేట్ చేస్తారనేటువంటి అంచనా. దానికి తగ్గట్టు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఆర్టీసీ వారు కింద నుంచి మీదకి వెళ్ళడానికి సుమారుగా 50 ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. గతంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ముందస్తు చర్యలు ఏదైనా ప్రత్యేకంగా తీసుకున్నారా? మెయిన్గా ట్రాఫిక్ డైవర్షన్ అనేది ఇదివరకు ఎక్కడికక్కడ హనుమంతవాక నుంచి మద్దెలపాలెం దగ్గర ట్రాఫిక్ ఇదివరకు జామ్ అవ్వడం జరిగింది. అటువంటి పరిస్థితులను అవాయిడ్ చేయడానికి గాను హనుమంతవాక దగ్గర, అదేవిధంగా వేపగుంట దగ్గర, అలాగే ఆనందపురం దగ్గర కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా జిల్లా యంత్రాంగం, పోలీసు వారితో కలిపి ఆ చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఆలయ కార్యక్రమాలు రెగ్యులర్గా దర్శనాలు జరుగుతాయి. ఏవైతే ఇతర సేవలు అయితే ప్రత్యేక సేవలు ఆ సేవలన్నింటిలో కూడా ఆ 2 రోజులు నిలుపుదల చేయడం, భక్తుల యొక్క దర్శనానికి సంబంధించి వారికి మరింత అవకాశాన్ని కల్పించేందుకు గాను ఇటువంటి చర్య కూడా తీసుకోవడం జరిగింది. కొండపైకి వాహనాలు అనేది అనుమతి లేదు. అందరు కూడా వాళ్ళకి మన ఆర్టీసీ బస్సు ద్వారానే కిందకి మీదకి వెళ్ళడానికి తగ్గట్టుగా ఏర్పాట్లు అన్ని కూడా చేయడం. 2 రోజుల పాటు, ఒకటి గిరి ప్రదక్షిణ, 2 ఆలయ ప్రదక్షిణ, 2 రోజుల పాటు భక్తులందరూ కూడా వచ్చి ఆ గిరి ప్రదక్షిణ, ఆలయ ప్రదక్షిణ చేసి స్వామివారి ఆశీస్సులు పొందాలని అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు పూర్తి చేశామని అంటున్నారు ఆలయ ఈవో వెంకట్రావు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా TV9 విశాఖపట్నం.